ఈరోజు కూడా ఒక చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేస్తాను. మరి ఈరోజు వీడియోలోని మనము పేను కొరుకుడు గురించి అయితే తెలుసుకుందాము. దీనికి సంబంధించి ఇంట్లో చేసుకోదగ్గ రెమెడీస్ ఏంటేంటి ఉన్నాయో అనేది కూడా చెప్తాను ఈ వీడియో. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ పేను కొరుకుడు సమస్య ముఖ్యంగా చిన్నపిల్లల్లోని ఇంకా కొంతమందికి పెద్దవాళ్ళలో కూడా వస్తూ ఉంటుంది, మగవాళ్ళలో కూడా వస్తూ ఉంటుంది. ఎలా వస్తుందంటే ఒకే గుంపులాగా మనకి వెంట్రుకలు అక్కడ రాలిపోవడం, చిన్న చిన్న వెంట్రుకలు కట్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఒకే దగ్గర గుంపులాగా అయితే ఊడిపోవడం అనేది జరుగుతుంది. ఇది తల్లో కావచ్చు, తల్లో అక్కడక్కడ వస్తుంది కొంతమందికి ఏంటంటే ఒకే దగ్గర అయితే వస్తుందన్నమాట. మరి కొంతమందికి అయితే మగవాళ్ళకైతే మీసాల దగ్గర, ఐబ్రోస్ దగ్గర ఇలా కూడా వస్తుంది. ఆడవాళ్ళకి కూడా అలా వస్తుంది. ఐబ్రోస్ దగ్గర అయితే ఊడిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఎందుకు వస్తుంది? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అలోపియా అంటారు. అలోపియా ఎందుకు వస్తుంది అని అంటే చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. పేను కొరుకుడు అని పేరే కానీ తేల వల్ల అని కూడా చెప్పలేమన్నమాట. అయితే ఇది ఎలా పోతుందో అనేది తెలుసుకుందాము. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనము ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, దీనికి సంబంధించి మనము ఔషధంగా తీసుకోవాల్సింది ఉంటుంది, ఇంకా అలాగే తలకి అప్లై చేయవలసింది కూడా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు దానికి సంబంధించిన ఆయింట్మెంటు ఇంకా అలాగే ట్యాబ్లెట్స్ అయితే ఇస్తారు. కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు. పడని వాళ్ళకి ఇంట్లోని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చెప్తానండి. ముందు దీని లేపనం అనేది ఎలా తయారు చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాము. మిరియాలు ఇంకా అలాగే ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఉల్లిగడ్డలు అంటాం కదా, ఎర్ర ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయల రసం అయితే తీసేయాలి. అలాగే ఈ మిరియాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా దంచేసి పొడి కొట్టేసుకోండి. రెండింటిని కూడా కొంచెంగా మిక్స్ చేసి తల దగ్గర మీకు ఎక్కడైతే ఈ పేను కొరుకుడు బాగా ఎక్కువగా ఉందో అక్కడైతే అప్లై చేయండి. అప్లై చేసి మసాజ్ అయితే చేయాలి. ఇలా చేస్తే కొంతకాలానికి మీకు అక్కడ మళ్ళీ హెయిర్ అనేది గ్రోత్ ఉంటుందన్నమాట, రీగ్రోత్ అవుతుంది. అలాగే పేలు పోవడానికి నేను మన ఛానల్లోని చక్కటి వీడియోని అయితే చేశాను. దానికి సంబంధించి ఒక మందుని అయితే చెప్పానమాట. అంటే బయట మెడికల్ షాప్లో దొరికే మందు గురించి అయితే చెప్పాను, ప్రీలీస్ అనమాట. ఆ ప్రీలీస్ మందు ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి క్లియర్గానైతే వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ కడుపులోకి తీసుకునే ఔషధానికి వచ్చేటప్పటికి మనకి పసుపు ఇంకా అలాగే కండ చక్కెర అంటే పటికి బెల్లం ఉంటుంది కదా, అది దాంతో పాటుగాను జీలకర్ర అండి. ఈ మూడు మన ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి. చక్కగాను వేయించేసి కొంచెంగాను దంచేసి బాగా పొడి కొట్టుకొని మూడింటిని కూడాను కలిపేసి చేసుకోవాలండి. చేసుకొని ఒక కంటైనర్లోనైతే స్టోర్ చేసుకోండి. ఇది దేంతో కలిపి తీసుకోవాలి అని అంటే అలోవెరా మధ్యలోని గుజ్జు ఉంటుంది కదా, అలోవింగ్ వదిలేయండి. ఎందుకంటే పైన ఆ గ్రీన్ కలర్ తొక్కు తీసేసిన తర్వాత మనకి కొంచెంగాను ఎల్లో కలర్లోని గ్రీజ్ లాగా అయితే కారుతూ ఉంటుంది, దాన్ని అలోవింగ్ అంటారు. అదైతే అసలు తీసుకోకూడదు. దాని లోపల వైట్ కలర్ గుజ్జు ఏదైతే ఉంటుందో దాంతో కలిపి కొంచెంగాను కలిపేసి తీసుకోవాలన్నమాట. రోజుకి ఒక 2 సార్లు అయితే తీసుకోవాలి. అలాగే అప్లికేషన్కి వచ్చేటప్పటికి 3 times a day మీరు అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అలాగే ఇంకొకటి కూడా ఉందండి, చాలా ఫాస్ట్గా అయితే మనకి రిజల్ట్ అయితే వచ్చేది. అదేంటంటే అతిమధురం. నేను స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. అతిమధురము మనకి చూర్ణంగా కూడా దొరుకుతుంది, అలాగే కొమ్ముల కింద కూడా దొరుకుతుంది. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. అతిమధురం కొంచెంగా ఆనియన్ రసం ఏదైతే ఉంటుందో అందులో వేసి మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు, లేదంటే వాటర్లో మిక్స్ చేసి ఆ గంధాన్ని అప్లై చేసుకోవచ్చు. ఇదైతే ఇంకా తొందరగా రిజల్ట్ అయితే ఉంటుంది. మరి అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది చెప్పండి. మన ఛానల్లోని ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి, తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ అలాగే నాకు ఈ ఛానల్ కాకుండా మరొక ఛానల్ కూడా ఉంది, ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్, దాన్ని కూడా ఫాలో అవ్వండి. అందులోని నేను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడాను రివ్యూ అయితే ఇస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.